అంశాలపైన దీని వెనకాల ఎవరున్నారు అనేటువంటి అంశాలు వివరించేటువంటి అవకాశం ఉంది. కొండా మురళి గతంలోనే చెప్పాను, నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి కూడా ఎవరు రావద్దు, వస్తారని నేను అనుకోవట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో నిన్న కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్ళడం పైన కొండా సురేఖ కాస్త ఆగ్రహంగా ఉన్నాడుగా తెలిసింది. సొంత మంత్రి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి నా ఇంటికే పోలీసులను పంపడం అనేటువంటి రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. మొదటగా ఒకటి, జూబ్లీస్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది ఎలాంటి మెసేజ్ బయటికి వెళ్తుంది గ్రౌండ్లో అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయడానికి దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి అన్ని రకాలుగా మద్దతు తెలిపామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. కాబట్టి ఏం జరుగుతుందో, అసలు మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ భేటీ అయిన తర్వాత ఆమె ఏం మాట్లాడతారు అనేటువంటిది కాస్త చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. రైట్, అంటే కేవలం కొండా సురేఖ మాత్రమే భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఇటు పిసిసి చీఫ్ కావచ్చు, లేకపోతే కొండా సురేఖకు మద్దతుగా కొండా మురళి కావచ్చు, లేకపోతే కొండా కుటుంబం కావచ్చు, ఎవరైనా వెళ్ళబోతున్నారా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య భేటీ ఉండబోతోందా? కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది మధు? అంటే కొండా మురళి వరంగల్లో ఉన్నారు, కొండా సుస్మిత నివాసంలో ఉన్నారు, మంత్రి ఏమో మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నాం మనం ఉన్నటువంటి ప్లేస్లో. ఇక్కడ ఈ క్వార్టర్స్లో మంత్రి కొండా సురేఖ ఉన్నారు. ఆమె కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి మీనాక్షి నటరాజన్ని కలవడానికి వెళ్తారు. ఈ ముగ్గురు ఇంతవరకు అయితే కలవలేదు, మేబీ ఫోన్లో సంప్రదింపులు ఉండొచ్చు. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు, సుమిత్కి సంబంధించినటువంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకోనున్నారు అనేటువంటి, సుమంత్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోనున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతోంది. అరెస్ట్ అవుతారా, పోలీసులు ఎందుకు వచ్చారు, కేసు ఏంటి, గన్నుతో బెదిరించినటువంటి సంఘటన ఏంటి, ఆ గన్నుతో బెదిరించానని చెప్తున్నటువంటి సంఘటన విషయంలో పక్కనే రోహిన్ రెడ్డి ఉన్నారు. ఆ టైంలో ఒకవేళ అట్లా ఇన్వాల్వ్ ఉంటే రోహిన్ రెడ్డి పేరు కూడా ఉండాలి, వేం నరేందర్ రెడ్డి పేరు ఉండాలి అనేటువంటి చర్చ వీళ్ళు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం కొండాకు కనెక్ట్ అయ్యలేదు, కొండా నుంచి డైరెక్ట్ ఈరోజు రేవంత్ రెడ్డి వరకు కనెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూ ఉంది ఈ వీడియోల పైన, ఈ కామెంట్స్ పైన. కాబట్టి ముఖ్యమంత్రి ఇంట్రెస్టింగ్ గా సుష్మిత కూడా ఆ కంప్లైంట్ కాపీని డిమాండ్ చేస్తున్నా తొందరపడి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. మమ్మల్ని టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ కొండా మురళి స్టేట్మెంట్ చేశారు. ఏం జరుగుతుందో చూడాలి. కొద్దిసేపట్లో మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ భేటీ తర్వాత కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పార్టీలో. గతంలో పిసిసి చీఫ్ వ్యాఖ్యలు కూడా గుర్తు చేసుకుంటే ఆయన ఇది కుటుంబ విషయం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఏం జరుగుతుందో కాస్త కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది, చూడాలి ఏం జరుగుతుందో. మధు, ఇక్కడ కొండా సురేఖకు సంబంధించి ఇష్యూ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కొండా సుష్మిత మాట్లాడుతూ క్రమంలో ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది, ఆ కంప్లైంట్ కాపీని బయట పెట్టండి అంటూ కూడా. సో ప్రస్తుతం ఇది చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే కేబినెట్ భేటీ అయిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి కొండా సురేఖ వీళ్ళిద్దరూ మాట్లాడుకునే అవకాశం కనిపిస్తోందా? అటువంటి చర్చ ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీలో? మూమెంట్ ఇద్దాం అంటే ఈ ఇష్యూ పెద్దగా మారేటువంటి అవకాశం ఉంది. కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోట్ చేశారు, లేక కంప్లైంట్ ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత డైరెక్ట్గా వేం నరేందర్ రెడ్డిని టార్గెట్ చేశారు. వేం నరేందర్ రెడ్డి వెనకాల ఉండి ఇదంతా చేపిస్తూ ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి పేరు తీసుకున్నారంటే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తిని టచ్ చేసినాడు. ఆయన ప్రభుత్వ సలహాదారుడు, దాంతోపాటు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ నుంచి ఇక్కడ వరకు ప్రతి అంశంలో ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి పొలిటీషియన్ వేం నరేందర్ రెడ్డి పేరును సుస్మితా పటేల్ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు, మెన్షన్ చేశారు. వీళ్ళే వెనకాల ఉండి ఇబ్బంది పెడతా ఉన్నారు, కొద్దిమంది రెడ్డిలు బీసీలం కాబట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాన్ని, ఆమె బీసీ అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది మంత్రులు ఉన్నారు, ఏ అంశం వివాదం అవ్వట్లేదు, ఎందుకు కొండా సురేఖకి సంబంధించినటువంటి మంత్రి ఆ శాఖ వాటికి సంబంధించిన విషయాన్నే వివాదం చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఆమె ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పటికే మంత్రుల మద్దతు తెలుపుతూ కొండా సురేఖకు ఫోన్లు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపట్లో మీనాక్షి నటరాజన్ కలుస్తారు. కాబట్టి ఇదంతా చర్చ నేపథ్యంలో నిజంగానే కొండా సురేఖ ఫ్యామిలీ టార్గెట్ అవుతున్నారా పొలిటికల్గా, లేదు అంటే వేరే అంశాలు ఉన్నాయా ఇందులో? ఒకవేళ ఆ అంశాలను బహిర్గతం చేయకుండా కొండా సురేఖ ఫ్యామిలీ పైన ఏమైనా స్టెప్ తీసుకున్నా ఇది పార్టీకి డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ ఒకవైపు కనిపిస్తుంది. తర్వాత వీళ్ళు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డిని, తర్వాత రోహిన్ రెడ్డి,
ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకా ఉమ్మడి జిల్లాలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొద్దిమంది నాయకుల పేర్లు ఆల్రెడీ ఓపెన్గా మాట్లాడారు కాబట్టి వీళ్ళపైన ఏమైనా చర్య తీసుకుంటే ఇంకా కొన్ని విషయాలు ఎలాబొరేట్గా చెప్పే అవకాశం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా కొంచెం ఎలాబొరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇష్యూ పెద్దదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా మంత్రుల శాఖలకు సంబంధించి మిగతా మంత్రుల గురించి, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రుల గురించి చెప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళు బయటికి చెప్పేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి టచ్ చేయకపోవచ్చు. ప్రస్తుతం మీనాక్షితో మాట్లాడిన తర్వాత కాస్త క్లారిటీ రానుంది. కొండా మురళి కూడా వీడియో రిలీజ్ చేసిన సందర్భంలో ఆయన ఒక మాట మాట్లాడారు. మీనాక్షి నటరాజన్తో మాట్లాడుతాము, ఇష్యూ ఏదున్నా క్లోజ్ చేస్తాం, దీని ఇక్కడికి పరిష్కరించుకుంటాం, తప్పు ఎవరిదైనా కూడా ఈ సమస్యకు పులి స్టాప్ పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి మంత్రి కొండా సురేఖ కూడా మీనాక్షి నటరాజన్తో భేటీ తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ప్రస్తుతం కొండా సురేఖ అంశం ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చాంశంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం, కొండా సురేఖ కూతురు, మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. మంత్రి కొండా సురేఖకు మద్దతు పెరుగుతోంది. కొండా సురేఖకు సహచర మంత్రులు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అంటూ కూడా ఈ ఘటనకు సంబంధించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు సహచర మంత్రులు. ఈ నేపథ్యంలోని ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ కాబోతున్నారు. మరి కాసేపట్లో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీకి సైతం ఇటు మంత్రి కొండా సురేఖ హాజరవుతూ ఉండడం ఆసక్తికర పరిణామం. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అసలు వీళ్ళిద్దరికీ మధ్య ఏమైనా చర్చ జరుగుతుందా? వీళ్ళిద్దరి మధ్య ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? లేకపోతే మంత్రివర్గ భేటీ కాబట్టి, కేబినెట్ భేటీ కాబట్టి కేవలం కేబినెట్ భేటీకి మాత్రమే పరిమిత అవకాశం ఉందా? దాంట్లో ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? కేబినెట్ భేటీ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలకు సంబంధించి వినిపిస్తున్న తరుణంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా అడుగులు వేయబోతున్నారు? అట్ ద సేమ్ టైం మంత్రి కొండా సురేఖ ఇటు మీనాక్షి నటరాజన్ని కలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ కేబినెట్ భేటీకి వెళ్ళే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మాత్రం తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి, హీటు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మేము ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అన్న ఉంటారని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మా అండదండలో మీకు కంపల్సరీగా ఈ తరుగు కన్నా